నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రి గారు చెప్తున్నారు కదా, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరుడు సూర్యుడు పోటుగాడు అని చెప్పని ఏఐ టెక్నాలజీని వాడి తుఫాను కూడా తగ్గించేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా. తుఫాను అంటే తుఫాను తీవ్రతను కూడా తగ్గించామని చెప్పి. మరి అంత మీరు పోటుగాళ్ళే అయితే నిన్నగాక మన జరిగిన అసెంబ్లీలో, ఇవాళ దాకా జరిగిన అసెంబ్లీలో మైకులు పనిచేయక అసెంబ్లీని వాయిదా వేసుకునే కర్మ ఎవరికి పట్టింది? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కలిసి ఉండగా కానీ విడిపోయాక కానీ మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా పడినది ఎక్కడన్నా ఉందా? మంత్రి గారు, తుఫాను తర్వాత బలహీన పరిధి కానీ ముందు మైకుల సంగతి చూసుకోండి. అసెంబ్లీ నడపడం చేత కాదు, ఇక్కడ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని వాడి వైర్లు వాడి లేకపోతే దాని మన పేరేంటి మైకులకు సంబంధించినటువంటి కంపోజర్లు వాడో ఇంకోటో వాడో అవి వాడటం చేత కాదు. టెక్నాలజీ మీకు అవి పనిచేయటం చేత కాదు. తుఫాన్ని తగ్గించేస్తారు మీరు. ఇక మేము జనాలు నమ్మాలి. నారా లోకేష్ నాయుడు గారు మాట మాటకి చెప్తాడు, పాదయాత్రలో చెప్పాడు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలో, రెండో అసెంబ్లీలో, మూడో అసెంబ్లీలో, ఎప్పుడు అసెంబ్లీలు పెట్టినా తేపకి పాడింది పాడరా అని చెప్పిన దాని సామెతగా అదే పాడుతూ ఉంటాడు. ఏంటంటే జనవరి 1కి జాబ్ క్యాలెండర్, జనవరి 1కి జాబ్ క్యాలెండర్. పూర్వం ఇదివరకు గోళ్ల మీద రాసి ఉండేది ఓ స్త్రీ రేపురా అని. ఏంటంటే దెయ్యం వస్తే ఆ చదువుకుని వాళ్ళు వద్దనమాట రేపు రమ్మని వెళ్ళిపోద్ది అనమాట. అట్లాగే ఎచ్చాల కొట్టుకెళ్తే అంటే కిరాణా కొట్టుకెళ్తే అప్పు రేపు అని బోర్డు కడతాడు. చదువుకుని వాళ్ళ అప్పు వాళ్ళ రేపు అంటున్నాడు అప్పు అని. అట్టా జాబ్ క్యాలెండర్ జనవరి. ఏ జనవరి? 25 జనవరి అయిపోయింది, 26 జనవరి అయిపోయింది, నో జాబ్ క్యాలెండర్. ఇది మీ పిట్టల ధర మాటలు. ఒక మంత్రి గారు మాట్లాడతాడు అసెంబ్లీ సాక్షిగా. ఏమని మాట్లాడతారు వారు? పేదలకు ఇంటి స్థలం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కుపోయింది. నేను అడుగుతున్నా, 7,000 కోట్లు, కోట్లే 7,000 కోట్లు. నేను అడుగుతున్నాను, 24 నెలలైంది కదా, ఒక్క కోటు కూడా పట్టుకోలేకపోయారా? 7,000 కోట్లు సమర్థత లేదా అని అడుగుతున్నాను. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్గా మీ పెనంలూరులో ఆ దినేష్ కుమార్ కాకుండా ఎవరైనా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు. ఎన్ని కోట్లు దొరుకుతాయో దొరకవో అర్థం అవుతుంది. కోట్లు ఏమైనా గిరిగితే అక్కడ దొరకాలి మీకు. చేయించుకోండి, చాలా కోట్లు దొరుకుతాయి, చేయించుకుంటారా? చావలేదు, సొల్లు మాటలు, అసత్యపు మాటలు, విషం చెమ్మటం. 2 ఏళ్లైంది. పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే ధర్మంగా నిజాయితీగా చేస్తే కుంభకోణం జరిగిందంటారు. ఏ కుంభకోణాన్ని పట్టుకోలేకపోతున్నారా? చేత కాదా మీకు? చావలేదా? మాటకి నారా లోకేష్ నాయుడు గారు తండ్రి కొడుకులు అందరూ బాబాయి బాబాయిని చంపి మా చేతిలో గొడ్డలు పెట్టాడు అంటాడు లోకేష్ గారు. ఎవడ బాబాయిని ఎవడ చంపాడు? సిగ్గురాదా అని అడుగుతున్నాను. చెప్పండి, అసలు కొంచెం కూడా దేవుడు నా భయం నా లజ్జ అని చెప్పని మీకు ఆ లక్షణాన్ని మీకు పొందుపరిచాడా? 24 మాసాలైంది కదా సుమారుగా మీరు గవర్నమెంట్లోకి వచ్చి. ఏ బాబాయ్ మటర్ని ఏం చేశారని అడుగుతున్నాను. జగన్ గారిని ఎత్తి లోపల ఎందుకు వెళ్ళిపోతున్నారు బాబాయ్ మటర్లో? సిగ్గు లేకుండా ఇంకా మాటకి బాబాయ్ గొడ్డలి బాబాయిని చంపాడు జగనం. సిగ్గు శరం దేవుడు పెట్టలేదని అడుగుతున్నాను. తప్పు కదా ఇది? ఇంత నీచంగా హీనంగా మాట్లాడటం. మరి మీరు ఏం చేస్తున్నారంటే అని అడుగుతున్నాను. ఇంకా సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడతారు నారా లోకేష్ గారు. ఏం పీకారు మీరు 19 నుంచి 24 దాకా? 24లో ఏం పీకారు మీరు బాబాయ్ దాంట్లో అని చెప్పేది? బాబాయ్ చనిపోవడంలో, బాబాయ్ చావులో ఏం పీకారు మీరు?
అదే మాట నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇంకా సిగ్గుపడకుండా మాట మాటకి ఇంకా 2 ఏళ్ళు అయినా కూడా బాబాయ్ గొడ్డలి, బాబాయిని చంపాడు జగనం. ఏమైందంటున్నా? ప్రభుత్వం లేదా మీ దగ్గర? మీ నాన్నగారు చెప్తారుగా, నా దగ్గర పోలీసు ఉంది, నాకు పోలీస్ స్టేషన్ ఉంది, నాకు ఇంటెలిజెన్స్ ఉంది, నాకు సిఐడి ఉంది, నాకు సిట్ ఉంది. సిట్లు ఏమైనాయి? ఏం లేవా? సిట్టు స్టాండు. అది పాపం మాటలు కట్టి పెట్టండి, తప్పుడు మాటలు కట్టి పెట్టమని చెప్పని మీకు హితవు చెప్తూ